అమెరికాలో ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం వరుసగా కొత్త చర్యలు చేపడుతుంది. దీంతో అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లిన భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. తాజా నిబంధనల ప్రకారం వీసా గడువు ముగిసిన అక్కడే ఉంటున్న వారు, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారు, అలాగే ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే వారిని అదుపులోకి తీసుకుని స్వదేశాలకు పంపించే ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు, వీసా దరఖాస్తులు, గ్రీన్ కార్డు పరిశీలన, ఆశ్రయం కోరే దరఖాస్తుల పరిశీలనలో కూడా మరింత కఠిన తనిఖీలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. అభ్యర్థుల వివరాలను మరింత లోతుగా పరిశీలించి మాత్రమే అనుమతులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ చర్యలు దేశ భద్రతను బలోపేతం చేయడం, అక్రమ వలసలను నియంత్రించడం కోసమేనని చెప్తుంది. అయితే మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ నిర్ణయాలు నిజమైన వలసదారులు, శరణార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి అమెరికాలో ఇమిగ్రేషన్ వ్యవస్థ మరింత కఠినతరం అవుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లాలనుకునే వారు లేదా ఇప్పటికే నివసిస్తున్న వారు వీసా నిబంధనలు, ఇమిగ్రేషన్ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.